అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చు. ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి ఇప్పుడే చంద్రబాబు గారైతే బహిరంగంగా ప్రకటించడం అయితే జరిగిందండి. మళ్ళీ గనక అధికారంలోకి చంద్రబాబు అంటే తెలుగుదేశం పార్టీ ఈ ఎన్‌డీఏ కూటమి గనక అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్నటువంటి మొత్తం అరియర్స్ కూడా వెంటనే విడుదల చేస్తాము అన్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఇదొక సూపర్ గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చు. ఉద్యోగులకి సంబంధించి ఎప్పుడెప్పుడా అని వారికి రావాల్సినటువంటి అరియర్స్ ఎప్పుడెప్పుడా విడుదల అని చెప్పి ఎదురు చూస్తున్న ఉద్యోగులకి ఇదొక సూపర్ గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చండి. ఈ విధంగా బహిరంగంగానే చంద్రబాబు అయితే ప్రకటించడం జరిగిందండి. ఆయన మొత్తానికి ఇదొక గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా ఉద్యోగులకి కానీ, పెన్షనర్లకు కానీ ఉన్నటువంటి పీఆర్సీ, డీఏ అదేవిధంగా డీఆర్ అరియర్స్, ఏపీజీఎల్ఐ కానీ, సరెండర్ లీవ్స్ కానీ, ఇంకా చాలా వరకు కూడా అడ్వాన్స్ ఇవన్నీ కూడా చాలా అరియర్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయండి. అవన్నీ కూడా అన్నీ కూడా వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే విడుదల చేస్తామని అయితే ఒక పెద్ద హామీ అయితే ఇవ్వటం జరిగిందండి ఉద్యోగులకి. ఈ విధంగా ఇదొక సూపర్ గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ముందు చాలా సభల్లో కూడా ప్రకటించడం జరిగిందండి. 1వ తారీఖునే జీతాలు, పెన్షన్లు అయితే ఇస్తామని. అదేవిధంగా 40%, 43%, 40-43% ఖచ్చితంగా పీఆర్సీ ఫిట్మెంట్ అనేది అయితే ఉంటుంది. మన ప్రభుత్వంలో ఐఆర్ ప్రకటన కూడా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి చాలా సందర్భాల్లో ఆయన చెప్పడం అయితే జరిగిందండి. ఏది ఏమైనా ఈసారి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఉద్యోగులకి అల్టిమేట్ పెండింగ్ అరియర్స్కి సంబంధించి అల్టిమేట్ నిర్ణయం అయితే తీసుకొని చెప్పడం అయితే ఇదొక పెద్ద బ్రేకింగ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా సిపిఎస్కు సంబంధించి ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా సంవత్సరం పాటు టైం అయితే ఇవ్వండి. సంవత్సరం లోపు ఓపీఎస్ అమలుకి ఖచ్చితంగా కృషి చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. ఈ సందర్భంగా అయితే ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.